మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అన్ని వర్గాల ప్రజానీకం యొక్క ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. మంగళకరం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేతులు కోల్పోయినటువంటి వారిని గుర్తించి వారందరికీ కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం భారీ ఎత్తున స్వీకారం చుట్టింది. తాజాగా మంగళగిరి ప్రాంతంలో క్యాన్సర్ రహిత సమాజాన్ని చూడాలి, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలు హరిస్తున్నటువంటి సర్వైకల్ క్యాన్సర్ను టీకా మందు ద్వారా నివారించవచ్చనేటువంటి ఆలోచనతో మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆరోగ్యానికి రక్షణ కవచంగా ఈ రోటరీ క్లబ్ నిలిచింది. జనవరి 7వ తేదీన మంగళగిరి ప్రాంతంలో వివిధ ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి బాలికలకు ఉచితంగా సర్వైకల్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈరోజు ఉదయం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మరి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి, మనకి ప్రతి నిమిషము కూడా గ్లోబల్గా ఒక్కొక్క ఆడపిల్ల ఈ వ్యాధిని పడుతూ ఉంది. అలాగే ప్రతి 3 నిమిషాలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నటువంటి ఆడపిల్లల సంఖ్య ప్రతి నిమిషానికి ఒక 3 ఉన్నారు. ఇది ప్రజల్లో మనం అవేర్నెస్ కలగజేయాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక పెద్ద డ్రైవ్ లాగా తీసుకొని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ రక్షణ గురించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కనుక వేయించుకున్నట్లయితే చక్కగా వాళ్ళ భవిష్యత్తు ఇటువంటి వ్యాధుల నుంచి రక్షింపబడుతూ ఉంటారు. ఇది మేము 2 డోసుల్లో ఇస్తాము. ప్రస్తుతం 1 డోసు ఇస్తున్నాము. తర్వాత ఒక 3 నెలల వ్యవధిలో అదే విద్యార్థులకి మరొక డోసు ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి ఎంతో ప్రయోజనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవేయాల్సిందిగా ఈ సందర్భం 5,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి 2 డోసుల వ్యాక్సినేషన్ని మనం అందించడం జరుగుతుంది. కూడా హెచ్పివి క్యాన్సర్ కూడా ఎవరికి కలగకుండా ఉండడానికి, దాన్ని కూడా నిర్మూలించడానికి కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను వాళ్ళందరికీ అంటే బయట మామూలుగా అయితే ఈ వ్యాక్సిన్ 12,000 నుంచి 15,000 రూపాయలు ఖరీదు తీసుకుంటారన్నమాట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ వేయాలంటే. దాన్ని మేము పూర్తిగా రోటరీ మా ఖర్చులతోటి దీన్ని ఒక 1000 మంది పిల్లలకి ఈ వ్యాక్సిన్ అందజేద్దామని అనుకుంటున్నాము. ఇందులో ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కన్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. మహిళలు దీని బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. దీనిని చాలా సులభంగా ఆపచ్చు. ఏ విధంగా అంటే వ్యాక్సినేషన్ అంటే 9 నుంచి 14 సంవత్సరాల వయసులో 2 డోసుల వ్యాక్సినేషన్ కనుక మనం చేసినట్లయితే హెచ్పివి వ్యాక్సిన్ వాళ్ళ జీవితాంతం ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. ఇది గత 20 సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడి అమెరికా అండ్ యూరోప్లో యూజ్ చేయబడతా ఉంది. కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ వ్యాక్సిన్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పటికీ ఇండియాలో కూడా ధనవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రైవేటు వైద్యశాలల్లో ఇలాంటి వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే పేద పిల్లలకి కూడా మనం దీన్ని తీసుకొని రావాలి. పేద పిల్లల్ని కూడా ఈ మహమ్మారి నుంచి మనం రక్షించాలి అనే ఉద్దేశంతో రోటరీ ప్రాజెక్ట్ శక్తి పేరిటటువంటి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ కన్సెంట్ ఫామ్ మీద అంటే వాళ్ళ అనుమతి పత్రం మీద తల్లిదండ్రుల అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అనుమతి పత్రం సైన్ చేసి వాళ్ళ స్కూల్కి అందజేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, ఎందుకంటే మనం కేవలం 1000 మాత్రమే ఈ ఫేజ్లో ఇస్తూ ఉన్నాం. పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వలన ముందుగా మనం క్యాన్సర్ వచ్చేదాన్ని నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ 2 విడతలుగా తీసుకున్నట్టయితే పిల్లలకి జీవితంలో క్యాన్సర్ రాదు. ఈ రోటరీ చేసే ఈ కార్యక్రమానికి మన ఈ స్టూడెంట్స్ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాం.